ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలని అమలు జరిపారు. ఇంకా అభివృద్ధి అనేది లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఓటర్గా జాయిన్ అయిన యువత అంతా కూడా దాదాపు 80% వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 70 నుంచి 80% వరకు వాళ్ళు కూడా మొదటిసారి వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ కుటుంబ పాలనకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ పథకాల వలన వాళ్ళు గాల్లో మేడలు వైసీపీ నాయకులు మేము మొత్తం అందరికీ ఇచ్చేసాము, అందరికీ పథకాలు అందినాయి కాబట్టి ఆ పథకాలు అందిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అందినాయి కాబట్టి వాళ్ళు మాకు వేస్తారు ఈ ఓట్లు అనేది వాళ్ళ వాదనగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఒక బలహీన వర్గాల కాలనీ ఉందండి, అంటే ఎస్సీ నియోజకవర్గం కానీ, మాలపిల్లలు కానీ, మాదిగపల్లెలు కానీ, బీసీ మైనారిటీలు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. అందులో మొదటి నుంచి 1983 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 30 నుంచి 40% వరకు ఓట్లు రావటం జరుగుతుంది. సాంప్రదాయ ఓటర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కొన్ని బూతుల్లో స్థానిక నాయకుడు ప్రాబల్యం వలన మెజారిటీ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది స్థానిక నాయకుడి యొక్క ప్రాబల్యం, అతని మీద ప్రేమ బట్టి. ఇప్పుడు ఈ పథకాలు ఆ బూతుల్లో 100% వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏమీ రాకుండా మొత్తం అన్నీ మాకే వస్తాయి అనేది ఒక వాదన, వైసీపీ వాదనగా ఉంది. దీనిలో ఎంతవరకు నిజం ఉండే అవకాశం? జనరల్గా నవరత్నాలు పథకాలండి, నవరత్నం బాగా పేరుంది. ఈ దశరత్నం ఇంకోటి ఉంది, అది ఎవరికి తెలియదు. ఈ నవరత్నాల దశరత్నం కొట్టిపడేసింది. ఏంటా దశరత్నం అంటే బూమ్ 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 బూమ్. అది దేశంలో ఉన్నటువంటి తాగే వాళ్ళని ఏ మద్యం అక్కడికి రాకుండా అనధికారికంగా నిషేధించి, కొంత అధికారికంగా నిషేధించి అక్కడ ప్రత్యేక భూమి లాంటి మందులు తయారు చేసి బుష్లాగా దానికి డబ్బు కూడా రికార్డెడ్ లేకుండా నగదు ఇచ్చి ఆ నగదంతా ఎక్కడికో ఖజానా ఈ సొంత ఖజానాలకు వెళ్ళిపోయి గవర్నమెంట్ ట్యాక్స్ కొట్టి కొన్ని వేల కోట్లు లేదా 100 కోట్లు అని స్వాహా చేసిన తర్వాత అదంతా వీళ్ళ జేబులోంచి పోతున్నాయి, పేదల జేబులోంచి. ఈ వాటి పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి జేబులోంచి పోతున్నాయి కాబట్టి వీళ్ళు లాస్ అయ్యి ఇంకా అదనంగా ఖర్చు పడుతుంది, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి అది అసంతృప్తి బాగుంది ఇళ్ళలో, మహిళలకు కానీ, పిల్లలు, కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ అసంతృప్తి ఉంది, ఈడికి అసంతృప్తి ఉంది. ఇది ఈ పథకాలను మనం అనుకుంటాం కరెక్టే. ఎప్పుడైనా సరే అండి జనరల్ ఎలక్షన్స్లో రిజల్ట్ ఇలా ఉండదు. ఈ పథకాలు ఎన్టీ రామారావు గారు కూడా పథకాలు పెట్టారు, నుంచి కూడా ఉన్నాయి, ఆయన ఓడిపోయారు ఆ రోజు. తర్వాత కేసీఆర్ మొన్న పథకాలు ఉంటే నేను గ్యారంటీ గెలుస్తా ఇవన్నీ ఇచ్చేగా అనుకున్నారు. రైతు బంధు మొత్తం రైతులందరూ వేసేస్తారు అనుకున్నాడు. ఇప్పుడు కూడా అదే భ్రమల్లో ఉన్నాడు ఆయన. అప్పుడు అదే భ్రమలో ఉన్నాడు ఆయన, ఓడిపోయాడు. అట్లనే పథకాలు కామన్ ఉంటే కానీ జనరల్ ఎలక్షన్స్ ఫీలింగ్స్ వేరుంటాయి. ఈ పథకాలు అందరికీ అందే అవకాశాలు తక్కువ, చివరిలో సంఘర్షణ కూడా జరిగింది. వీటన్ని పథకాలు అనేవి భూమి కొట్టిపడేసింది. తెలుగు సినీ కొరియోగ్రాఫర్స్, ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా ఒక ఆయన చివరి రోజు తాగి చనిపోవటం జరిగింది. ఆయన విమర్శకుడు కూడా బాగా. కరెక్ట్ అండి, రాకేష్ మాస్టర్ కూడా. రాకేష్ మాస్టర్ అవును. చివరి రోజు ఆయన చూపించి బూమ్ బూమ్ పేరు మరి విశాఖపట్నంలో తాగుతున్నాను అని చెప్పి. కాబట్టి నవరత్నాల్ని దశరత్నం అయినటువంటి భూమి కొట్టిపడేసింది. కాబట్టి అది పథకాలు అనేది కొంత అయితే అసలు లేదని కాదు సార్, అవును కొంతవరకు కొంత ఉందండి. అది ఎంతో కొంత సాంప్రదాయం ఒకటి ఉంది, కానీ గెలిపించటానికి అవసరమయ్యే అది సరిపోవట్లేదు. ఎందుకు సరిపోతుంది అంటే మైనస్లు చాలా ఉన్నాయి. వ్యవహార శైలి అనేది జనానికి నచ్చనప్పుడు ఇతని తీరు ఇది, ఇతని హింసిస్తాడు, ఎవరిని కలవడు, ఇంటికి రానివ్వడు, రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు నరికిస్తాడు, హెలికాప్టర్ పైన చెట్లు నరికిస్తాడు, షాపులు బంద్ చేపిస్తాడు, భూములు కబ్జా, తర్వాత బెదిరింపులు, రౌడీ వగైరా ఇవన్నీ ఉంటాయి చూసారు. అవి వాటికి కొన్ని నెగిటివ్ మార్కులు పడి ఈ మెయిన్ మార్కులోంచి కట్ అవుతాయి, మైనస్ మార్కులు. కాబట్టి ఈ పథకాలు సాంప్రదాయంలోంచి మైనస్ మార్కులు ఉన్నాయి మరి రెడీగా. కాబట్టి అది పెద్ద ప్రభావం చూపెట్టదు, కానీ పూర్తిగా కాకుండా కొంతమేరకే వీళ్ళ కోట్లు ఉంటాయి, పరిమితంగా ఉంటాయి, గెలిచేంత ఉండదు, ఓడిపోవడానికి దోహదపడుతుంది. అదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.